రాజు దేని గురించో ఇబ్బంది పడుతున్నాడని కావ్య గమనిస్తుంది. రాజు ప్రతి ఒక్కటి కూడా డైరీలో రాసుకోవడం అలవాటు. అదే డైరీలో రాసుకుంటాడు రాజు అయితే. అది చదివి కావ్య చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నా భర్త జీవితంలోకి ఒక టెన్షన్ వచ్చిందా? టెన్షన్ లేకుండా చెయ్యాలి అంటే దానికి నేను గట్టిగా గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశానికి వచ్చి శ్రీశైలం వెళ్దామని చెప్పి శ్రీశైలం బయలుదేరతారు. ఇంట్లో వాళ్ళెవరికి వద్దండి, మనం కులు మనాలి వెళ్తున్నామని చెప్దాము అని చెప్పాను. కానీ సరే నీ ఇష్టమని బయలుదేరుతున్నాం మమ్మీ అని చెప్పి బయలుదేరిపోతారు. కానీ వాళ్ళు శ్రీశైలం వెళ్ళి కులు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు శ్రీశైలం వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు కదా. కులు మనాలి వెళ్ళే దారిలోనే ప్లాన్ చేసేసరికి వాళ్ళు శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని కులు మనాలి వెళ్ళిపోతారు. అట్నుంచి అటే వేరే దారంట వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఏంటి ఇంకా ఫోన్ చేయలేదేంట్రా అని చెప్పాను. కానీ ఏరు మేడం కులు మనాలి వెళ్తారు అని చెప్పారు, ఎక్కడ రాదే, మేము ఉదయం నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాము అని చెప్పనేసరికి ఇదేంటిది ఎలా జరిగింది అనుకుంటూ ఉండగానే వెంటనే ఇంకా కావ్య రాజులు ఇద్దరు కూడా అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. అపర్ణ రాజుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంట్రాస్ అక్కడంతా క్షేమమేనా అని చెప్పాను. కానీ దైవ దర్శనం చేసుకుని మరి బయలుదేరాం కదమ్మా, అంతా మంచి జరిగింది అనగానే దైవ దర్శనం చేసుకుని బయలుదేరడం ఏంట్రా అని చెప్పనేసరికి కావ్య మొక్కుకుందంట. ఎందుకంటే పోలీస్ కేసుల్లోంచి అది ఇబ్బంది లేకుండా బయటపడిపోతే శ్రీశైలం వస్తానని కళావతి మొక్కుకుందంట. అందుకోసమని దైవ దర్శనం చేసుకుని అటు నుంచి అటే బయలుదేరి వెళ్ళామనగానే మంచి పని చేశారా, కావ్య ఏం చేసినా అంతా మంచి జరగాలని చేస్తుంది. పోనీలే ఇక మీదటైనా దాని జీవితానికి సంతోషాన్ని ఇవ్వు, ఎప్పుడు కష్టాలు బాధలేనా అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్య కోసం ఒక మంచి చీరనైతే తీసుకుంటాడు. అది హైదరాబాద్లోనే తీసుకుంటాడు. ఆ చీరను మాత్రం ఎవరికీ తెలియకుండా, అంటే కావ్యకు తెలియకుండా కులు మనాలి తీసుకొచ్చి కావ్యకు ప్రజెంట్ చేస్తాడు. చేసేసరికి ఈ చీర ఎప్పుడు కొన్నారండి అని చెప్పాను. కానీ అన్నీ నీకు చెప్పే చేయాలా ఏంటి, ముందు వెళ్ళి ఈ చీర కట్టుకురా అని చెప్పనేసరికి చీర కట్టుకుని వస్తుంది కావ్య. ఇంకా చీర కట్టుకు రావడంతో కావ్యం చూసి మంత్రముగ్ధుడై ఇంకా రాజ్ కావ్య చాలా సంతోషంగా ఉంటారు. ఇంకప్పుడే రాజ్ ఫోన్కి అయితే మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే ఆ ఫోను సైలెంట్లో పెట్టేసి డెస్క్లో పాడేస్తాడు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎందుకు, ఎలాగా ఇది డిస్టర్బ్ చేస్తుందన్న విషయం రాజుకు తెలుసు. ఒక్క వార్నింగ్తో వదిలేసే మనిషి అయితే కాదు. యామిని గురించి బాగా తెలుసు రాజ్కి, తన మనస్తత్వం తన మెంటాలిటీ గురించి. ఫోన్ సైలెంట్లో పెట్టి వదిలేసేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కాస్త మత్తుగా నిద్రపోతాడు. కావ్య ఉదయాన్నే లేవడం అలవాటు కదా, అలవాటు ప్రకారమే నిద్రలేస్తుంది. లేచేసరికి ఆయన ఫోన్ రాత్రి సైలెంట్లో పెట్టినట్టున్నారు కదా అని చెప్పి ఫోన్ కాస్త తీసుకుని చూస్తుంది. చూసేసరికి యామిని మెసేజ్లు పెట్టడం, కాల్స్ చేయడం అన్నీ ఉంటాయి. చూసేసరికి రాజు పడుకొని ఉండడం చూసి కావ్య కాస్త ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది. ఏంటి యామిని, నా భర్తకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అని చెప్పాను. కానీ నువ్వెవరు అని చెప్పాను. కానీ నువ్వు ఎంతో ప్రేమగా పిలుచుకుంటావు కదా కళావతి, నా భర్త పిలుస్తున్నాడని నువ్వు కూడా అలానే పిలుస్తావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. ఏంటి, నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నా భర్త నా దగ్గర విషయాలు దాచిపెడతారు అని ఎలా అనుకుంటావు? అయినా నా భర్తకు నేనంటే ప్రాణం. నిన్నే పెళ్లి కాని సమయంలోనే నిన్ను లెక్క చేయకుండా నిన్ను వదిలేసిన నా భర్త ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? ఒక ఆడదాన్ని భర్తను కోరుకునేదాన్ని ఏమంటారో నీకు బాగా తెలుసు. ఎలాగైనా నువ్వు చదువుకున్న దానివి కదా, నీకు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చి నా భర్తకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? రాజ్ నావాడు, నీకంటే ముందు రాజ్ లైఫ్లోకి వచ్చింది నేను అని చెప్పనేసరికి నా భర్త లైఫ్లోకి వచ్చింది నువ్వే కావచ్చు, కానీ ప్రజెంట్ నా భర్త నా లైఫ్లోనే కదా ఉన్నారు. నేనే నా భర్తకు ఇంపార్టెన్స్ అని కూడా నీకు గట్టిగానే చెప్పారు కదా. అయినా నీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? ముందు నీ మెంటాలిటీని మార్చుకుంటే ఎవరైనా ఇష్టపడతారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, అంతేగాని మరొక ఆడదాన్ని మొగుణ్ణి కోరుకుంటే మాత్రం అస్సలు
నీకు మర్యాదగా ఉండదు. నా సంగతి నీకు పూర్తిగా తెలియదేమో. నా భర్తకు చిన్న కష్టం వచ్చినా కానీ వదిలిపెట్టే మనిషిని కాదు. నా భర్త జోలికి ఎవ్వరొచ్చినా కానీ వదిలిపెట్టను. నా భర్త గురించి ఎంక్వైరీ చేసిన నువ్వు నా గురించి కూడా ఎంక్వైరీ చెయ్యాల్సింది కదా. ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసేది కదా నా గురించి నీకు అని చెప్పాను. కానీ ఏంటి కావ్య, నన్నే బెదిరిస్తున్నావా అని చెప్పాను. కానీ అవును, బెదిరిస్తున్నాను. నువ్వు శాడిస్ట్ అయితే నీకు నేను అంతకు మించి శాడిస్ట్ని. నా భర్త జోలికి, నా భర్త కళ్ళల్లో నీళ్లు చూడాలని ప్రయత్నించిన, నా భర్తను టెన్షన్ పెట్టాలని ట్రై చేసినా నీకు పుట్టగతులు లేకుండా పోతావు. ఒకప్పుడు డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయిన దానివి. డ్రగ్స్లోంచి బయటికి వచ్చినట్టుగానే నా భర్తను కూడా నీ లైఫ్లోంచి శాశ్వతంగా చెరిపేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. కాదు కూడదు అంటే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది. పదే పదే ఫోనులు చేసి నన్నేదో చేసేద్దామని ఆలోచన ఉందేమో నీ మనసులో. నా భర్తను నా నుంచి దూరం చేయలేవు, నన్ను నా భర్త నుంచి దూరం చేయలేవు. అది నీకు ఎప్పటికీ సాధ్యం కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని గొడవలు పడ్డా మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము, కలిసి కట్టుగానే ఉంటాము. అర్థమైందా? నీకు ఇదే చివరి వార్నింగ్. నా భర్త నీకు వార్నింగ్ ఇచ్చుండొచ్చు, కానీ ఈ కావ్య వార్నింగ్ ఇదే కదా మొదటిసారి. మళ్ళీ మళ్ళీ మా జీవితాల్లోకి తొంగి చూడాలని మాత్రం చూడకు, అర్థమవుతుందా అంటూ ఫోన్ పెట్టేయని చెప్పి వెంటనే తన దగ్గర నుంచి వచ్చిన మెసేజ్లు, తను కాల్స్ చేసిన కాల్స్ అన్నీ కూడా డిలీట్ చేసి ఇంకా తన నెంబర్ని కాస్త బ్లాక్ లిస్ట్లో పడేస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు కళావతి అని చెప్పాను. కానీ ఏమీ లేదండి, ఏదో బయట గత్తరగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పడానికి వెళ్ళాను అని చెప్పాను. కానీ వార్నింగ్ ఇచ్చావా ఏంటి అనగానే వార్నింగ్ ఏమీ ఇవ్వలేదులేండి, ఫ్రెష్ అయితే కిందకి వెళ్ళి టిఫిన్ చేసి వద్దామని చెప్పాను. కానీ ఫ్రెష్ అవ్వాలా, నాకు రెస్ట్ తీసుకోవాలని ఉంది అని చెప్పి ఇంకా కావ్య పట్టుకునేసరికి ఇప్పుడు కాదండి, బయటికి వెళ్ళి అవన్నీ చూసి రావాలి కదా, ముందు ఫ్రెష్ అవ్వండి, నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి సరే 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఇంకా రాజ్ కాస్త ఫోన్ తీసావా అని చెప్పాను. కానీ అవును, సైలెంట్లో పెట్టారు కదా, సైలెంట్లోంచి తీశాను. మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడతారు కదా అని చెప్పాను. కానీ ఓకే అని చెప్పి ఇంకా రాజ్ కాస్త వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రాజు యామినితో కావ్య ఫోన్ మాట్లాడడం చూస్తాడు, మెలకు వస్తుంది. బయటకు వచ్చి చూసేసరికి యామినికి వార్నింగ్ ఇవ్వడం అంతా చూస్తాడు. అందుకోసమనే ఫోన్ తీసుకున్నావా అనగానే టెన్షన్ కూడా పడకుండా నార్మల్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజు. కావ్యతో పెట్టుకుంటే ఎవరికైనా మటాషే. ఈ దెబ్బతో అయినా యామిని వదిలేస్తే కావ్యతో నా జీవితం బాగుంటుంది అని చెప్పి రాజు అనుకుంటాడు. ఇంకా రాజు ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కూడా టిఫిన్కి వెళ్తారు. ఇంకిక్కడ యామిని అయితే అవి ఇవి విసిరేసి రాజు నాకు దక్కాలి, రాజుని నేను సొంతం చేసుకోవాలి, ఈ కళావతిని తప్పించాలి అంటే ఏం చేయాలి, ఎన్ని ప్లాన్లు వేసినా కళావతి మాత్రం రాజ్ జీవితంలోంచి వెళ్ళడం లేదు, ఎలా రాజ్ జీవితంలోంచి దూరం చేయాలి అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. కానీ రాజ్ కావ్యాలు ఇద్దరు కూడా కులు మనాలిలో చాలా హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. ముఖ్యంగా అపర్ణ, ఇందిరాదేవి అయితే చాలా సంబరపడతారు. త్వరలోనే మనకు వారసుడు రాబోతున్నాడు అత్తయ్య అంటూ ఇద్దరు కూడా సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.